స్తోత్రం. మరొకసారి కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని చొప్పున కృపను బట్టి మరలా ఈరోజు నేను ఆరాధనకి రాలేని పరిస్థితిలో చాలా బలహీనంగా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ దినాన్న ఆయన సన్నిధి రావడానికి, మీతో కలిసి ఆరాధన చేయడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. నేను దినాన్న చాలా బలహీనమయ్యాను. మరలా ఈరోజు ఆయన సన్నిధి రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవత దేవునికి వందనాలు. దేవుని స్తోత్రం. విశ్వాసులుగా మనం ఈ లోకంలో మన జీవితాన్ని లీడ్ చేస్తున్నప్పుడు జ్ఞానులుగా మనం జీవించడం అనేది, జ్ఞానులుగా ప్రవర్తించడం అనేది చాలా ముఖ్యమైనది. విశ్వాసగా చెప్పుకుంటూ అజ్ఞానులుగా బిహేవ్ చేస్తుంటాం. విశ్వాసులుగా చెప్పుకుంటూ బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తుంటాం. విశ్వాసులుగా ఉంటూ కూడా అజ్ఞానంలో, అంధకారంలో కూడా జీవిస్తుంటాం. అయితే విశ్వాసంగా ఉంటున్న మనము ఎందుకు అటు రీతిగా ప్రవర్తిస్తున్నాము, అయితే వారి స్వభావం ఎలా ఉంటుంది, ఎందుకు అటు రీతిగా ప్రవర్తిస్తారని చూసినప్పుడు వాక్యంలో కొన్ని ప్రాముఖ్య విషయాలు ఈ దినాన్ని మనం చూడబోతున్నాం. విశ్వాసం ఉంటే మనందరం కూడా జ్ఞానులుగా మనం నడుచుకోవాలి. అయితే జ్ఞానులుగా నడుచుకోమంటే అంటే ఏమిటి అని మనం చూసినప్పుడు, జ్ఞానం అంటే ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే. యోబు గ్రంథంలో చక్కని మాట చూడండి. యోబు గ్రంథము 28-28 చూసినట్లయితే, యోబు గ్రంథము, మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వను విడిచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవు. కాబట్టి జ్ఞానం అంటే ఏమిటి అంటే చూసినప్పుడు, జ్ఞానం అంటే భయభక్తులు కలిగి నడుచుకున్నట. జ్ఞానం అంటే భయభక్తులు కలిగి నడుచుకుంటా. ఇప్పుడు మన టైటిల్ జ్ఞానులై నడుచుకున్నాడు అని చెప్పినప్పుడు, జ్ఞానులు అంటే ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నట. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటారో, వాట్ ఎవర్ దే టాక్, వాట్ ఎవర్ దే డూ, వాట్ ఎవర్ దే బిహేవ్, ఇప్పుడు కూడా దేవుని భయాన్ని కలిగి ఉంటారన్నమాట. దేవుని భయాన్ని కలిగినప్పుడు వారు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఎందుకంటే వారు దేవుని భయాన్ని కలిగి ఉన్నారు. దేవుని భయాన్ని కలిగి ఉన్నప్పుడు వారు జీవించే జీవితాన్ని చాలా జాగ్రత్తగా జీవిస్తుంటారు. సాక్ష్యాన్ని కలిగి, దేవుని భయాన్ని కలిగి. ఎందుకంటే సమాజంలో, సంఘంలో మనం జీవిస్తుంటాము. ఒకవేళ సమాజంలోను, సంఘంలోను మన సాక్ష్యం ఎలా ఉందో అందరికీ తెలియపోవచ్చు. బట్ దేవుడు నీ జీవితాన్ని చూస్తున్నాడు కదా, నీ ప్రవర్తన చూస్తున్నాడు కదా, నువ్వు ఎటువంటి రహస్య జీవితాన్ని కలిగి ఉన్నావో అది చూస్తున్నాడు కదా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటే జ్ఞానము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది దేవుని బిడ్డలను చెప్పుకుంటూ చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తుంటారు. దేవుని బిడ్డలను చెప్పుకుంటూ చాలా కఠినులుగా బిహేవ్ చేస్తుంటారు. చాలామందిని క్షమించలేని వారు, చాలామందిని ద్వేషిస్తున్నవారు, ఇటు రీతిగా ప్రవర్తిస్తున్నప్పుడు వారికి దేవుని జ్ఞానము లోపమై ఉన్నది. దేవుని జ్ఞానము లోపమే. దేవుని జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట. దేవుని జ్ఞానం అంటే దేవుని యొక్క వాక్యం కూడా. దేవుని జ్ఞానం అంటే దేవుని యొక్క వాక్యం. ఎవరైతే దేవుని జ్ఞానం మాకు తెలుసు, మేము దేవుని బిడలము అని చెప్పుకుంటూ బుద్ధిహీనులుగా ప్రవర్తించే వారు కూడా ఉన్నారు. వాక్యం అదే చెప్తుంది. రామపత్రిక 1వ అధ్యాయము 21-22 చూసినట్లయితే, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులే. చూసారా, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే వారు అవివేక హృదయము అంధకారమయమనవారు. అంటే దేర్ ఇన్ డార్క్నెస్, అంధకారం అనే ఆ యొక్క భక్తి జీవితంలో ఉన్నారు. ఆ అంధకారమయమైన జీవితంలో బంధింపబడి ఉన్నారు. అంధకారమైన జీవితంలో బంధింపబడి ఉన్నారు, అవివేకులుగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే మేము జ్ఞానం కలిగిన వారు అనుకుంటున్నారు, కానీ బుద్ధి లేని వారుగా ప్రవర్తిస్తున్నారు. జ్ఞానం కలిగిన వారుగా ఉంటున్నారు కానీ వారు బుద్ధి లేని వారుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి జ్ఞానులు మనం చెప్పుకోవచ్చు,
బుద్ధిహీనులైరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తున్నప్పుడు జ్ఞానులు మనం చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులుగా జీవిస్తున్నారు. వారు అవివేకమైన హృదయం కలిగి అంధకారంలో వారు ఉన్నవారు. అంధకారం అంటే వారు పాప జీవితంలో ఉన్నవారు. అంధకారం అంటే వారు పాప జీవితంలో ఉన్నారు. పాప జీవితంలో ఉన్నవారు జ్ఞానంగా ఎలా ప్రవర్తించగలరు? పాపంలో ఉన్నవారు జ్ఞానంగా ఎలా ప్రవర్తించగలరు? పాపంలో ఉన్నవారు వివేకంగా ఎలాగా ఇంత వాక్య యోబులో మనం చూస్తున్నాడు. అంటే యోబు భయభక్తులు కలిగి ఉండుట, అదేవిధంగా పవిత్రంగా జీవించడం అనేది వివేకమైన హృదయం కలిగిన వారని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరైతే మరి జ్ఞానం లేదో దేవుని యొక్క వివేకం వారికి లేదు. దేవుని యొక్క వివేకం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి వారు జీవించరు. ఆ దేవుని యందు భయభక్తి లేనప్పుడు పాప జీవితంలోనే కంటిన్యూ అవుతుంటారు. అంధకార సంబంధమైన జీవితాల వారు నా జీవితం ఎవరికీ తెలియదు, ఈ పాప సంబంధమైన జీవితం ఎవరికీ తెలియదని వారు జీవిస్తుంటారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. జ్ఞానులను చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులుగా నడిచేవారు వారు అజ్ఞానులను దేవుని వాక్యం సెలవేస్తుంది. రెండవది చూసినప్పుడు ప్రకృతి సంబంధమైన వారు ఆత్మ విషయాల్ని వారు గ్రహించలేరు. ప్రకృతి సంబంధమైన ఎవరు ప్రకృతి సంబంధమైన అంటే లోక సంబంధమైన వారు, శరీర సంబంధమైన వారు. ప్రకృతి సంబంధం అంటే ఫ్లెష్లీ డిజైర్స్, ఫ్లెష్లీ లైఫ్, ఓల్డ్లీ లైఫ్ అన్నమాట. ఈ ప్రకృతి సంబంధమైన వారు అంటే లోక సంబంధమైన ఎవరైతే జీవితం కలిగి ఉంటారో దే కెనాట్ అండర్స్టాండ్ స్పిరిచువల్ థింగ్స్. వాళ్ళకి ఆత్మీయ విషయాలు అర్థం కాదు. ప్రకృతి సంబంధమైన జీవితాన్ని కలిగి లోక సంబంధమైన జీవితాన్ని కలిగి ఇక్కడ ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టు అనుకోండి, హీ కెనాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. వాట్ వీఆర్ స్పీకింగ్, వాట్ వీఆర్ మెడిటేటింగ్, హీ కెనాట్ అండర్స్టాండ్. వై? బికాస్ హీ ఈజ్ లివింగ్ ఇన్ ఏ ఫ్లెష్లీ. ఈ ప్రకృతి సంబంధమైన జీవితాన్ని జీవిస్తుంటారు. ఈ ప్రకృతి సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఆత్మ విషయాలు ఎలా అర్థమవుతాయండి? ఆత్మ విషయాన్ని వివేచించగలరంటే వివేచించలేరు. ఎందుకంటే లోక సంబంధమైన జీవితం కలిగిన వారు, పాప సంబంధమైన జీవితాన్ని కలిగిన వారు, ఆత్మీయమైన జీవితం ఏమాత్రం వారిలో లేదు. కాబట్టి వారు ప్రకృతి సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నవారు. వారు ఖచ్చితంగా వారు ఆత్మ విషయాన్ని వివేచన చేయలేరని దేవుని వాక్యం సెలవుస్తుంది. చాలా సందర్భాల్లో విశ్వాసాలుగా ఉంటున్న చాలామంది ఇటు రీతిగా బిహేవ్ చేస్తున్నారంటే వారు పైకి విశ్వాసాలు కానీ వారు లోక సంబంధమైన జీవితంలో వారు మమేకమైపోయినారు. లోక సంబంధమైన జీవితంలో వారు మమేకమైపోయినారు. ఆ లోక సంబంధమైన జీవితంతో వారు పొసెస్ అయి ఉన్నారు. ఆ లోక సంబంధమైన జీవితంతో పొసెస్ అయి ఉన్నారు. వాక్యం అర్థం కాదు, వాక్యానుసారంగా వారు ఎప్పుడు కూడా జీవించలేరు. అది అర్థం కాదు వాళ్ళకి. ఎన్ని విషయాలు చెప్పినా సరే, హెచ్చరించినా సరే ఆ వాక్యం అనేది వాళ్ళకి అర్థం కాదని దేవుని వాక్యం సెలవుస్తుంది. చూడండి, దేవుని వాక్యం చూసినప్పుడు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో, చూసారా, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో వాడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాడు అంగీకరించడు. వాడు దేవుని యొక్క వాక్యాన్ని వాడు అంగీకరించడు. దేవుని యొక్క ఆత్మ విషయాలు ఏమాత్రం కూడా అంగీకరించడండి. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ విషయాల్ని రిజెక్ట్ చేస్తాడు. ఆత్మ విషయాల్ని రిజెక్ట్ చేస్తాడు. హెచ్చరిస్తున్నా కూడా దాని అర్థం కాదు. హెచ్చరిస్తున్నా కూడా ఆ మాటల వారికి అర్థం కాదు. ప్రకృతి సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నవారు. కాబట్టి వారు ఆత్మ విషయాన్ని అంగీకరింపడు. అవి అతని ఆ మాటలు చెప్పినప్పుడు వెరితనంగా ఉంటాయన్నమాట. అవి ఆ మాటలు చెప్పినప్పుడు ఆ వ్యక్తికి ఎలా ఉంటాయంటే ఇక్కడ చెప్తున్న మాటలు వాక్యము వెర్రిగా ఉంటుందండి వాళ్ళకి. వాళ్ళు అందుకే హేళనగా చూస్తుంటారు. దే డోంట్ మైండ్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని వారు గ్రహించలేరు, వాక్యాన్ని మైండ్ చేసుకోలేరు. కానీ ఎవరైతే వాక్యాన్ని మైండ్ చేస్తున్నారో దే రిసీవ్ వర్డ్ ఆఫ్ గాడ్, అంగీకరిస్తారు, హృదయంలో భద్రం చేసుకుంటారు, వాక్యాన్ని భయంతో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి వారికి ఏంటంట, ఒకటి అంగీకరించరంట, రెండోది అది అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిను గ్రహింపచాడు. అది ఆత్మానుభవం వల్ల, అంటే ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. అది ఎలాగ అర్థమవుతుందంట? స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. వాట్ ఇట్ మీన్స్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటే ఫెలోషిప్ విత్ గాడ్, అంటే దేవునితో సంబంధం. అంటే ఆత్మానుభవం అంటే దేవునితో సన్నిహితమైన సంబంధం. దేవునితో సన్నిహితమైన సంబంధం. దేవునితో ఎప్పుడైతే సన్నిహితమైన సంబంధం ఉంటుందో ఆత్మ విషయాలు దేవుడు ఆయన నేర్పుతాడంట. ఆత్మ విషయాలు ఆయన మనకి బోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఆత్మ విషయాల వాళ్ళు గ్రహించగలరు.
దేవునితో సంబంధం లేనివారు, దే డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్, హౌ కెన్ దే అండర్స్టాండ్? వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో ఒకసారి ఆలోచించండి. వాక్యం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, వాక్యం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉంటుంది అనమాట. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. కాబట్టి ఇక్కడ వారికి ఆత్మ విషయాలు ఏమాత్రంగా అర్థం కావు, గ్రహించలేరు, వెర్రితనంగా ఉంటుందని దేవుని వాక్యం చేస్తుంది. దే ఆల్వేస్ ఫైండ్ ఫాల్స్ అదర్స్. అటువంటి ఆలోచన విధానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే దే ఆల్వేస్ ఫైండ్ ఫాల్స్ అదర్స్. ఇతరుల తప్పును చూపించాలని ప్రయత్నం చేస్తుంటారు, ఇతరుల తప్పును వెతకడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే ఆత్మానుభవం వారికి లేదు కాబట్టి, వారు తప్పు చేయట్లేదా, వీళ్ళ తప్పు చేయట్లేదా అని చెప్పి ఉంటారు. ఆత్మానుభవం లేదు కాబట్టి వాళ్ళు తమను తాము గ్రహించలేరు. ఎప్పుడైతే ఆత్మ నడిపింపు ఉంటుందో దే రియలైజ్ ది స్టేట్ ఆఫ్ మైండ్, దే రియలైజ్ ది స్టేట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఎప్పుడైతే ఆత్మ నడిపింపు ఉంటుందో వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి అర్థం చేసుకోగలరు. ఆ వాక్యాన్ని వారు ఖచ్చితంగా ఎన్కోడ్ డీకోడ్ అవుతుందన్నమాట. అంటే రిసీవ్ చేసుకుంటారు, అర్థం చేసుకోగలరు. ఆ మాటలు వారికి హెచ్చరించే విధంగా ఉంటాయంటే దేవుని వాక్యము సుత్తి వంటిదని వాక్యం చెప్తుంది. అంటే ఆ వాక్యం ఎప్పుడైతే ఆత్మానుభవం కలిగి ఉంటారో ఆ వాక్యం ఎలా ఉంటుందంటే సుత్తిలా కొడుతున్నట్టు ఉంటుంది అన్నమాట. సుత్తితో మనం కొడుతున్నప్పుడు ఆ సుత్తి ఎంత బలంగా అది కొడుతుందో వాక్యం హెచ్చరించినప్పుడు అటు రీతిగా రిసీవ్ చేసుకుంటారు. వాక్యం హెచ్చరించినప్పుడు అటు రీతిగా వారు దాన్ని రిసీవ్ చేసుకునే మనస్సును కలిగి ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుందంటే ప్రకృతి సంబంధమైన వారు గ్రహించలేరు. అదేవిధంగా 15వ వచనం కూడా చూసినట్లయితే ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతను ఎవడి చేతను వివేచింపబడు. ఆత్మ సంబంధమైన వాడు అన్ని విషయాలను వివేచిస్తాడు. ఈ ఆత్మ సంబంధమైన వాడు అన్ని విషయాల్ని గ్రహించగలడు. ఏది మంచిది, ఏది మంచి ఆత్మ, ఏది సరైనది అని ప్రతీది కూడా వివేచించే జ్ఞానము దేవుడు వారికి ఇస్తాడు. ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడండి. ఈ దేవుడు ఆ జ్ఞానం ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళు ఇందాక మనం చెప్పినట్టుగా వాట్ ఎవర్ దే టాక్, వాట్ ఎవర్ దే బిహేవ్, వాట్ ఎవర్ దే సీ, వాట్ ఎవర్ దే డూ, అది ఏం చేసినా సరే ఆత్మ అనుభవంతో వాళ్ళు చేస్తారన్నమాట. ఈ ఆత్మ అనుభవంతో చేస్తున్న వారు ప్రకృతి సంబంధం వల్లే వాళ్ళు బిహేవ్ చేయరు. కఠినలుగా ఉండరు, ద్వేషించేవారుగా ఉండరు, జగడం ఆడరు, దూషించేవారుగా ఉండరు, విమర్శించేవారుగా ఉండరు. కానీ వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు, తగ్గించుకునే వారుగా ఉంటారు, దయ కలిగిన వారుగా ఉంటారు. ఇటు రీతిగా ఆ యొక్క లక్షణాలు కలిగి వాళ్ళు ఉంటుంటారు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆ అనుభవం కలిగిన వారు ఆత్మ విషయంలో వాళ్ళు వివేచన కలిగి ఉంటారని. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒకవేళ అటువంటి అనుభవం మన జీవితంలో లేదన్నట్లయితే సంథింగ్ రాంగ్ విత్ ఇన్ అస్, అది మనలో రాంగ్ అని ఉన్నదని గమనించాలి. అంటే మన స్థితిని మనం గుర్తించకుండా వీఆర్ ఫైండింగ్ ఫాల్ట్ అదర్స్ అంటే సంథింగ్ రాంగ్. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో మనల్ని మనం గుర్తిస్తామో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు గ్రో ఇన్ స్పిరిచువాలిటీ. అంటే అదే మొట్టమొదటి స్టెప్ అన్నమాట. ఆత్మీయంగా ఎదగడానికి మన స్థితిని మనం గుర్తించడం అన్నమాట. అరే నేను మాట్లాడే మాట సరైనది కాదు, నేను ప్రవర్తించే ప్రవర్తన సరైనది కాదు, నా జీవితం సరికాదని ఎప్పుడైతే ఆత్మానుభవం కలిగి ఉన్నవారు వాళ్ళు తమను గ్రహించగలరు, దేవుని యొక్క మాటను వారు గ్రహించగలరు, దాని అనుసారంగా వాళ్ళు జీవించగలరు. దేవుని వాక్యం సెలవుస్తుంది. కొంతమంది విశ్వాసం ఉంటున్న వారు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే వాళ్ళు చేస్తున్నవన్నీ కరెక్టే అనుకుంటారు, వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా కరెక్టే అనుకుంటారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఎగ్జార్టేషన్స్. హెచ్చరికలు వాళ్ళకి ఇష్టం ఉండదు, హెచ్చరికలు వాళ్ళకి ఇష్టము ఉండదు. ఎందుకంటే మేము చేస్తున్నది కరెక్టే, మేము చేస్తున్నది అంటే దీనికి ఏం చేస్తారంటే దే ఫైండింగ్ సమ్ లూప్ హోల్స్ అన్నమాట. వాళ్ళు చేస్తున్నది వాళ్ళు సరైనది అనుకుని దే ఫైండింగ్ సమ్ లూప్ హోల్స్. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కారణాలు వెతుక్కుంటారు. ఈ కారణం చేత నేను ఇలా జీవిస్తున్నాను, ఈ కారణం చేత నేను అలా జీవిస్తున్నానని వాళ్ళు చెప్పుకున్నారు. ఆయన పరిశుద్ధుడు, మనం అందరం పరిశుద్ధులుగా ఉండాలని చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ అట్ ఆల్. విశ్వాస జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే జీవితం విశ్వాస జీవితంలో ఉండకూడదు. మనం అనేకమైన రీతులుగా మనం ఏం చేస్తున్నామంటే ఆ తప్పుని చేసి ఆ పాపాన్ని చేస్తూ మనం సరైనదిగా మనం భావించి మనం ఇతరుల దగ్గర మనం అట్టి రీతిగా నటిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం సెలవుస్తుందంటే ఎవరైతే మూఢుడుగా ఉంటాడో వాడికి ఏమనిపిస్తుందంటే తను చేస్తున్నది కరెక్టే, నేను వెళ్తున్న మార్గం సరైనదే, నేను చేస్తున్నది కరెక్టే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు.
అటు రీతిగా ఉన్నవాళ్ళు నువ్వు ఎంత చెప్పినా దే కెనాట్ కన్విన్స్, ఎంత చెప్పినా కన్విన్స్ కారు ఇంకా. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది కరెక్టే. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానము అనేది లేదు, దేవుని భయం అనేది వాళ్ళకి లేదు, దేవుని యొక్క భయం అనేది లేదు, దేవుని వివేకం అనేది వాళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే మేము చేస్తున్నది కరెక్టే అనుకుంటారు. వాక్యం అదే చెప్తుంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, సామెతల గ్రంథము చాలమ్మ 15, మూడుని మార్గము వాని దృష్టికి సరైనది. అంటే జ్ఞానం లేనివాడు మూడునికి వాని మార్గము వాని దృష్టికి సరైందంట. అంటే వాడు చేస్తున్న ఏ తప్పైనా సరే వాడి దృష్టి సరైందే. ఇందా నేను చెప్పింది సరే, వాళ్ళు రేదర్ దే ఫైండ్ ఫాల్ట్స్ అదర్స్. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దే ఫైండ్ ఫాల్ట్స్ అదర్స్. పలానా వాళ్ళు చేయట్లేదు తప్పు, అది ఎక్స్క్యూజ్ కాదు అసలు, ఇట్స్ ఎ లేమ్ ఎక్స్క్యూజ్. వాళ్ళు తప్పు చేస్తున్నా కానీ నేను తప్పు చేస్తానంటే వాక్యం అలా చెప్పట్లేదుగా. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. రాజీ పడే పరిస్థితి లేదు. ఆ విశ్వాసం నరకంలోకి వెళ్తాడు, నువ్వు వెళ్తావా? ఆ విశ్వాసి అతను మూఢుడిగా జీవిస్తున్నాడు, ఆత్మానుభవం లేకుండా జీవిస్తున్నాడు, పాప జీవితంలో జీవిస్తున్నాడు, అంధకారంలో జీవిస్తున్నాడు. అతను నరకానికి వెళ్తాడు. నువ్వు నరకానికి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నావా? నువ్వు నరకానికి వెళ్తాను సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించే. ఎప్పుడు మన జీవితం ముగిసిపోతుందో మనకు తెలుసా? ఎంతమంది యవనస్తులు చనిపోవట్లేదు, ఎంతమంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చనిపోవట్లేదు, అంత జాలీగా నడిచిపోతుంది అనుకుంటున్నారు. ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు ఈ లోకం నుంచి విడ్చులు అన్నీ సెట్ చేసుకుని అనుకుంటున్నారు. నా పరిస్థితి అంత బాగానే ఉంది, నేను కదల్చబడను, కీర్తనలో ఉంటుంది. నేను కదల్చబడను, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను. ఒక్కరోజులో మన పరిస్థితులు మారిపోతాయండి. నేను కదల్చబడ్డాను అనుకుంటున్నామేమో, పరిస్థితులు తారుమారవుతాయి. దేవుని భయం లేకుండా, జ్ఞానం లేకుండా ప్రవర్తించినప్పుడు, జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క శిక్ష అనేది మనకి ఖచ్చితంగా వస్తుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మూఢుడికి ఏంటంటే తన మార్గం తన దృష్టికి సరైనది. జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరిస్తాడంటే. జ్ఞానం గలవాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దే యాక్సెప్ట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు వాక్యం నాతో మాట్లాడింది. ఈ వాక్యం ద్వారా నేనేం సరి చేసుకోవాలి? పాస్టర్ గారు నా గురించి చెప్పారు. పాస్టర్ గారు మీ గురించి కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన నడిపింపు లేనిదే మనం ఏ ఒక్కరం కూడా ఆయన మార్గంలో మనం నడవం. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క ఆత్మ అనుభవం కలిగి ఉంటారో ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు కదా. ఇక్కడ ఆత్మ అనుభవం లేనివారు, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును, మూడిన మార్గము వారి దృష్టికి సరైనది. వాడు అనుకుంటున్నాడు, ఆమె అనుకుంటుంది నేను వెళ్తున్న మార్గం సరైనది. కొన్ని సందర్భాల్లో పాప జీవితంలో బయటికి రాలేరు వాళ్ళు. దేర్ అండర్ ద క్లచెస్ ఆఫ్ సిన్, దేర్ అండర్ ద క్లచెస్ ఆఫ్ సిన్, దేర్ అండర్ ద బాండేజ్ ఆఫ్ సిన్. ఆ యొక్క పాపం అనే ఒక బంధకాల్లో ఉన్నారు. ఆ పాపం అనే బంధకాలు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లోక సంబంధమైన జీవితాన్ని ఎదురు చూస్తుంటారు. నా సోషల్ సెక్యూరిటీ, సామాజికమైన లాభము, సామాజికమైన మనుగడ, వాటిని చూసుకుంటారు. అంటే ఈ సమాజంలో బ్రతకడానికి ఈ లోక సంబంధమైన జీవితాన్ని వాటి కొరకే వాళ్ళు వెంపర్లాడుతుంటారు. కానీ ఆత్మ సంబంధమైన జీవితం కొరకు వెంపర్లు. ఆత్మ సంబంధమైన జీవితం కొరకు ఎవరైతే ఆశపడతారో, ఆశిస్తారో, వాక్యం చేత తమ జీవితాన్ని సరిచేసుకుంటారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, రక్షణార్థమైన జ్ఞానము మనకేం చేస్తుందంట? రక్షణార్థమైన జ్ఞానం, దేవుని వాక్యం అంట రక్షణార్థమైన జ్ఞానాన్ని కలుగు చేస్తుందంట. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనకి రక్షణార్థమైన జ్ఞానాన్ని మనకి అనుగ్రహిస్తుంది. ఆ వాక్యం కలిగిన వారు జ్ఞానంగా ఉంటారంట. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 33-34 వచనాలు చూసినట్లయితే, ఉపదేశము నిరాకరింపక దానిని అవలంబించి, చూసారా, ఉపదేశమును నిరాకరింపక అంటే దేవుని యొక్క మాటలను నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి దేవుడు ఈ దినాన ఏ వాక్కుతో నాతో మాట్లాడుతున్నాడు?
ఈ దేవుని వాక్కు చేత నేను ఏ విధంగా జ్ఞానంగా నా జీవితాన్ని నడిపించుకోవాలి, ఈ దేవుని వాక్యం చేత ఏ విధంగా జ్ఞానంగా నా జీవితాన్ని నడిపించుకోవాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తారో దేవుని వాక్యం చెప్తుంటే వారు ధన్యులు అని దేవుని వాక్యం. నా ఉపదేశమును వినువారు ధన్యులు. తర్వాత వారు ఎటువంటి బెనిఫిట్స్ పొందుకుంటారంటే, తర్వాత చదవండి. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును, నా యందు అసహ్యపడువారందరూ మరణమును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి కనుగొనకుండా ఈ లోక సంబంధమైన జీవితంలో ఎవరైతే ఉంటారో, ఇందాక మనం అనుకున్నాం దేవునితో సన్నిహితమైన సంబంధం, దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగిన వారు ఆత్మ అనుభవం కలిగి ఉంటారు. ఆ స్పిరిచువల్ ఆ యొక్క ఆత్మానుభవాన్ని వారు కలిగి ఉంటారు. ఆత్మానుభవాన్ని కలిగిన వారు ఖచ్చితంగా దేవుని మార్గాన్ని ఎంచుకుంటారు, జీవాన్ని పొందుకుంటారు కదా. వారు ఏమంటారు? ఆత్మానుభవం కలిగిన వారు నన్ను కనుగొనేవాడు జీవమును కనుగొనును అని దేవుని. ఆ జీవమే సత్యమైన మార్గం, ఆ జీవమే నిత్యమైన మార్గం, ఆ జీవమే నిత్యమైన మార్గము, ఆ జీవమే ఆత్మానుసారమైన జీవితము. కాబట్టి మరి ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి అనుదినము నా గడపెద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధం మీద కాచుకుని నా ఉపదేశములు వినువారు. కాబట్టి ఈరోజు ఏం వాక్యం నాతో మాట్లాడుతుంది? ఈరోజు ఏ వాక్యం నాతో మాట్లాడుతుంది? ఆ వాక్యాన్ని ఇది నాతోటే మాట్లాడింది వాక్యం. ఈ వాక్యం నాతోటే మాట్లాడింది. నా జీవితాన్ని నేనేం సరి చేసుకోవాలి అంటే దేవుడిచ్చిన విశ్వాసాలకి దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే, ఒకటి ఆరాధన చేయడం, దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో కన్ఫెస్ చేయడం, అంటే మన పాపం ఒప్పుకోవడం. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినడం, ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినడం అన్నమాట. ఆయన మాటల ద్వారా మన జీవితాన్ని సరి చేసుకున్నట, మన జీవితాన్ని మార్చుకున్నట, ఆయన మాటల ద్వారా మన జీవితాన్ని సరి చేసుకుంటా. కాబట్టి నా ఉపదేశం వినివారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ కూడిన మనందరం కూడా మరి దేవుని వాక్యం అనేది రక్షణార్థమైన జ్ఞానాన్ని మనకి కలుగు చేస్తుంది. వాక్యం చెప్తుంది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి. చూసారా, ఈ మాటలు పౌలు భక్తుడు తిమోతిని ఉద్దేశించి మాటలు పలుకుతున్నాడు. పౌలు భక్తుడు తిమోతిని ఉద్దేశించి మాటలు చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు కదా. నీవు నేర్చుకున్న రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతులు తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము, వాటి యందు నిలకడగా ఉండుము. కాబట్టి మనము దేవుని యొక్క రక్షణార్థమైన జ్ఞానంలో మన జీవితాన్ని నడిపించుకోవాలంటే వాక్యంలో నిలకడగా ఉండాలి, వాక్యంలో నిలకడగా ఉండాలి. అంటే వాక్య అనుభవాన్ని కలిగి ఉండాలి, వాక్య అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే వాక్యాన్ని అనుభవం కలిగి ఉంటామో ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ఎప్పుడు కూడా పాపానికి దూరంగా ఉంచుతుంది. ఆ వాక్యం ఏం చేస్తుంది? పాపానికి దూరంగా ఉంచుతుంది, చెడుకు దూరంగా ఉంచుతుంది, లోకానికి దూరంగా ఉంచుతుంది. కాబట్టి వాక్యం ఎంత శక్తి కలిదంటే ఈ యొక్క పాపమును దూరంగా ఉంచగలిగే శక్తి, అంటే రక్షణ మార్గంలో నడిపించే శక్తి కలిగిన వాక్యం, రక్షణ మార్గంలో నడిపించగలిగే శక్తి కలిగిన వాక్యము. ఆ వాక్యాన్ని అనుదినము పఠించాలి, అనుదినము ధ్యానం చేయాలి, అనుదినము కూడా వాక్యాన్ని వింటూ ఉండాలి. పఠించాలి, ధ్యానం చేయాలి, వింటూ ఉండాలి. 3, ఒకటి రీడింగ్, 2ది మెడిటేటింగ్, 3వది లిజనింగ్. ఈ 3 ప్రాసెస్ జరగాలి. ఈ 3 ప్రాసెస్ మనం ఏం చేయాలి? రీడింగ్ అంటే వాక్యాన్ని చదవాలి రెగ్యులర్గా. అందుకే వాక్యాన్ని చదవమని మీ అందరినీ కోరుతుంటాను. రెగ్యులర్గా వాక్యం చదవాలి. అంటే రెగ్యులర్గా వాక్యం చెప్తున్నాడు, యూ హ్యావ్ ఎ కనెక్షన్ విత్ గాడ్, దేవునితో మనకి సంబంధం అన్నట్టు. 2వది మెడిటేట్ అపాన్ వర్డ్ ఆఫ్ గాడ్, అంటే వాక్యాన్ని ధ్యానం చేయటం. వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు మనం ఇట్స్ అప్లైస్ టు అవర్ లైఫ్, ఇట్ అప్లైస్ టు అవర్ లైఫ్ అన్నమాట. ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది, ఆ వాక్యం మన జీవితంలో అన్వయించుకుంటాం. మన ప్రతి డే టు డే లైఫ్లో వాక్యాన్ని మనం అన్వయించుకుంటాం. 3ది ఏంటంటే లిజనింగ్, అంటే వినడం చాలా ముఖ్యం.
వినుట వలన విశ్వాసం అని వాక్యం చెప్తుంది. అంటే మన విశ్వాస జీవితంలో బలపడాలంటే, విశ్వాస జీవులో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలంటే వాక్యాన్ని వింటూ ఉండాలి. అంటే ఈ 3 ప్రక్రియలు జరగాలి. ఈ 3 ప్రక్రియలు ఎప్పుడైతే జరుగుతుంటామో రక్షణార్థమైన జ్ఞానాన్ని దేవుడు మనకి వాక్యం ద్వారా అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే రక్షణార్థమైన జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తుంటాడో మనం డీవేట్ అవ్వం, మనం డీరేల్ అవ్వం. ఖచ్చితంగా లోకానికి వేరుగానే జీవిస్తాము. వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నప్పుడు లోకానికి వేరుగానే మనం జీవిస్తుంటాము. ఆత్మ సంబంధమైన వారిగా మనం జీవిస్తుంటాము. చివరిగా చూసినట్లయితే సమయము పానేక జ్ఞానుల వలె నడుచుకున్నది. ఎందుకంటే టైం ఈజ్ వెరీ ప్రీషియస్. సమయం అనేది చాలా విలువైంది. అందుకే భక్తులైన దావీదు అంటాడు, జ్ఞాన హృదయం కలుగు చేయము, మా దినములు లెక్కించటం మాకు. ఆ మాటలు నేను విన్నప్పుడు ఐ వాజ్ రీడింగ్, కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఏంటంటే ఎవ్రీడే ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అంట. ఎవ్రీడే ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అంటే ప్రతిరోజు కూడా మన జీవితంలో ఒక బర్త్డే తెలుసా? ఎప్పుడైనా రియలైజ్ అయ్యారు మనం బర్త్డే ఒకరోజే చేసుకుంటాం కదా. మనం బర్త్డే సంవత్సరానికి ఒకరోజే మనం చేసుకున్నామా? ఎవ్రీడే ఈజ్ ఎ బర్త్డే. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు మనకి నూతన జీవితాన్ని ఇస్తున్నాడు, నూతనమైన రోజుని ఇస్తున్నాడు, నూతనమైన సంతోషాన్ని ఇస్తున్నాడు. అందుకే జ్ఞాన హృదయం కలిగి చేయి. 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఆయనను ఆ యొక్క మరి వయసు ఆయుస్సు అనేది దేవుని వాక్యం సెలవుస్తుంది. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరూ కూడా జ్ఞాన హృదయం కావాలి. అంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి. కాబట్టి సమయము పోయినాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నది అని దేవుని వాక్యం చేస్తుంది. కాబట్టి ఈ లోకంలో అనేకమైన విషయాల్లో మనం గుండా ప్రయాణం చేస్తున్నాము. అనేకమైన మనుషుల చుట్టూ మనం జీవిస్తున్నాము. అనేకమైన పరిస్థితుల చుట్టూ మనం జీవిస్తున్నాము. జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. జ్ఞానుల వలె నడుచుకోకపోతే సాతాను పడగొడుతుంటాడు. జ్ఞానులు నడుచుకోకపోతే సాతాను నిన్ను బంధిస్తుంటాడు. సాతాను ఏం చేస్తాడో తెలుసా? నిన్ను పడగొట్టి వాడు తనకి ఇష్టమైన రీతిలో నిన్ను నడిపిస్తుంటాడు. నీకు తెలియదు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు నీకు తెలియదు. ఎందుకంటే వాడు నిన్ను అంధకారంలో బంధించేశాడు. ఆ అంధకారంలో బంధించేసినప్పుడు యూ కెనాట్ సీ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం వెలుగు నీకు తెలియదు, వాక్యాన్ని నువ్వు గ్రహించలేవు, వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. కాబట్టి అందుకే జ్ఞానులుగా మనం నడుచుకోవాలని వాక్యం చెప్తుంది. మరొకసారి జ్ఞానులు మనం చెప్పుకొనొచ్చు, బుద్ధిహీనులుగా జీవించేవారు ఉన్నారు. ప్రకృతి సంబంధమైన ఆత్మ విషయాన్ని గ్రహింపలేని వాక్యం చెప్తుంది. మూడిన మార్గం వారి దృష్టికి సరైనదిగా కనబడుతుంది. జ్ఞానం గలవాడు దాన్ని అంగీకరిస్తాడని చెప్తుంది. రక్షణార్థమైన జ్ఞానం కలగాలంటే దేవుని వాక్యం నిలకడగా ఉండాలి. దేవుని వాక్యంలో నిలకడగా ఉండాలి. సమయాన్ని పోనేక జ్ఞానుల వలె మనము ప్రవర్తించాలి, జీవించాలి. ఎప్పుడైతే అట్లయితే జీవిస్తామో వీఆర్ కాన్షియస్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అన్నమాట. వీఆర్ కాన్షియస్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఎందుకంటే ప్రతిరోజు మనం అందుకే జ్ఞాన హృదయం మాకు ఇవ్వమని చెప్తున్నాడు. మోషే భక్తుడు ఆ కీర్తన రాస్తూ జ్ఞాన హృదయం మాకు దయచే. ఎవ్రీడే వీ నీడ్ టు కౌంట్ డేస్, ఎవ్రీడే వీ నీడ్ టు థ్యాంక్ గాడ్. ఎవరైతే అజ్ఞానులుగా ఉంటారో, అవివేకులుగా ఉంటారో, ఇందాక మనం చూసాం కదా, వాడు జ్ఞానం చెప్పుకొంచెం బుద్ధిహీనుగా ప్రవర్తించేవాడు దే కెనాట్ థ్యాంక్ గాడ్ అంట. దేవుడిని ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు వాడు చెల్లించడండి. అంటే వాడు అనుకుంటున్నాడు నా జ్ఞానం చేత, నా శక్తి చేత, నా బలం చేత ఈ స్థాయిలో ఈ స్థితిలో నేనున్నాను అని అనుకుంటాడు. కానీ జ్ఞానం కలిగిన వారు ఆ విధంగా ఉండరు. ఈరోజు దేవా నాకు ఈరోజు జీవితాన్ని ఇచ్చావు. ఏమన్నా ఒకసారి ఆలోచించేయండి. నిద్రలో ఉన్నవాళ్ళు చనిపోయిన ఎంతమంది ఉన్నారు? ఈరోజు సల్మాన్ హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మార్చుల్లో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నవారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికంటే మన శ్రేష్ఠులువా? ఏమాత్రం కాదు. దేవుని కృపచేత మన సజీవులు ఎక్కడ దేవుడు ఉంచాడు. అజ్ఞానంలోనే కాకుండా దినములు చెడ్డవి, సమయము పోయినాక మన వాక్యాన్ని చదువుకుంటూ, వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, వాక్యాన్ని వింటూ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుని ముందుకు వెళ్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.